సో గుడ్ మార్నింగ్. మనం అంతర్జాతీయ సంస్థల్లో భాగంగా అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా ఏర్పడతాయి అండ్ యుఎన్ఓ పరిణామం ఏంటి అండ్ యుఎన్ఓలో కూడా రకరకాల విభాగాల గురించి చర్చించుకుంటూ వస్తున్నాం. సో మనకి యుఎన్ఓ 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పడింది. సో 1945 అక్టోబర్లో ఏర్పడ్డ యుఎన్ఓలో ప్రధానంగా 6 విభాగాలు ఉన్నాయి. సో ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్. మన గత క్లాస్లోనే 4 విభాగాల గురించి చర్చించుకున్నాం. సో వన్స్ అగైన్ ఐ రికాప్చులేట్ టు యూ. సో యుఎన్ఓ ఉన్న ప్రధాన విభాగాల్లో సో మనకు ఫస్ట్ వన్ ఏంటంటే జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ అన్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్. థర్డ్ వన్ ఆర్థిక మరియు సామాజిక మండలి, ఇన్ ద మీన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. అండ్ ఫోర్త్ వన్ ధర్మకర్తృత్వ మండలి అంటే ట్రస్టీషిప్ కౌన్సిల్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ మీకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి అర్థం కావాలంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు గురించి కూడా చెప్పాలి. ఓకే, సో నేను కొత్త స్లైడ్ తీసుకుంటున్నాను, ఇక్కడికి మళ్ళీ వద్దాం. సో ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐసీజే అండ్ ఐసీసీ. సో వీ హ్యావ్ 2 అబ్రివేషన్స్. మనకి ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి ఐసీజే అన్నాం, ఐసీసీ అన్నాం. సాధారణంగా మనం చూస్తే ఈ 2 ఒకటే అనిపిస్తాయి, చాలామంది ఒకటే అనుకుంటుంటారు కూడా, బట్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్, వాట్ ఈస్ ద ఫండమెంటల్ స్ట్రక్చరల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 థింగ్స్? ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి ఐసీజే అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐసీజే అంటే సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం అని అర్థం. అదే ఐసీసీ అంటే ఏంటంటే సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఐసీసీ మీన్స్ సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఓకేనా? సో ఇక రెండో విభాగం. సో ఇది డిఫరెన్స్ అన్నాం కదా. ఇక ఇప్పుడు ఇష్యూ వచ్చేసి ఏంటంటే మనకి ఈ రెండిటి ప్రధాన కార్యాలయం కూడా నెదర్లాండ్లోని ద హేగ్ అనే నగరంలో ఉంది. ఈ రెండిటి ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. సో మరి డిఫరెన్స్ ఏంటి అంటే వినండి. ఇది యుఎన్ఓ మెయిన్ ఆర్గాన్, అంటే యుఎన్ఓ ప్రిన్సిపల్ ఆర్గాన్, అంటే యుఎన్ఓ ప్రధాన విభాగం అని అర్థం. మనకి యుఎన్ఓలో 6 విభాగాలు ఉన్నాయి కదా, సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం అండ్ సచివాలయం. ఈ 6 విభాగాల్లో ఇదొక విభాగం. బట్ ఇది యుఎన్ఓ ప్రధాన విభాగం కాదు, ఇట్స్ యుఎన్ఓ సబ్సిడరీ ఆర్గనైజేషన్, అంటే ఇది యుఎన్ఓ అనుబంధ సంస్థ. సపోజ్ మనకు యుఎన్హెచ్ఆర్సి అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్, అండ్ యుఎన్హెచ్సిఆర్ అండ్ యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, అండ్ డబ్ల్యూటీఓ, డబ్ల్యూహెచ్ఓ, యుఎన్డిపి, యునిసెఫ్, యునెస్కో, ఇవన్నీ యుఎన్ఓకు సంబంధించినవే, కానీ ప్రధాన విభాగాలు కాదు. ప్రధాన విభాగాలు అంటే యుఎన్ఓలో ఉండే 6 విభాగాలు మాత్రమే వస్తాయి, బట్ ఇది అనుబంధ విభాగం అన్నమాట. ఓకేనా? ఇక అనదర్ డిఫరెన్స్, ఇది యుఎన్ఓ ప్రధాన విభాగం కాబట్టి ఇట్స్ ఫార్మ్డ్ ఇన్ 1945 ఎలాంగ్ విత్ ద యుఎన్ఓ. సో యుఎన్ఓతో పాటు ఇది కూడా 1945లో ఏర్పడింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ ఫార్మ్డ్ ఇన్ సో 2002. ఇది మనకు 2002 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. 2002 సంవత్సరంలో ఏర్పడింది. ఇది యుఎన్ఓ ప్రధాన విభాగం కాబట్టి దీనిలో మెంబర్స్ వచ్చేసి సో 193 మెంబర్స్ ఉంటారు. అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రతి దేశం కూడా దీనిలో మెంబర్గా ఉంటాం. బట్ ఇక్కడ మెంబర్స్కి వచ్చేసి 124 ఉంటారు. ఇక్కడ మెంబర్స్ వచ్చేసి సో ప్రజెంట్ మనకి 124 మెంబర్స్ ఉన్నారు, 124. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంతా బాగానే ఉంది. సో మరి డిఫరెన్స్ ఏంటి అని అంటే సో జాగ్రత్త వినండి. ఇది నదీ జలాల వివాదాలు అండ్ సముద్ర జలాల వివాదం అండ్ తర్వాత సరిహద్దు వివాదం. సో ఇలాంటి వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. ఓకేనా? ఇలాంటి వివాదాలు పరిష్కరిస్తుంది. ఇంకా చెప్పాలంటే అక్రమ చొరబాట్లు అండ్ ఇంకా వర్ణ వివక్ష అండ్ తర్వాత విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదం, అంటే దీన్ని మనం ఏమంటామంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంటాం.
సో ఇవన్నిటిని కూడా పరిష్కరించేది, ఇవన్నిటిని కూడా ఇన్వెస్టిగేట్ చేసేది ఏంటంటే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం. మరి దీని పని ఏంటి? ఇది ఆ వివాదాలు ఏది జోలికి ఇది పోదు, ఇది ఓన్లీ యుద్ధ నేరాల మీద మాత్రమే విచారణ చేస్తుంది. యుద్ధ నేరాల మీద మాత్రమే ఇది విచారణ చేయడం జరుగుతుంది. ఇది దీని మెయిన్ పర్పస్ అన్నమాట. రీసెంట్గా ఈ కోర్టు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, మనకి రీసెంట్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఈ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. దిస్ కోర్ట్ రీసెంట్లీ ఇష్యూడ్ అరెస్ట్ వారెంట్ అగెన్స్ట్ వ్లాదిమిర్ పుతిన్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ ఉక్రెయిన్ వార్. మనకి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. 2022 ఫిబ్రవరి 24 నుంచి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే రష్యా సైన్యం ఉక్రెయిన్లోని కొన్ని నగరాలను ఆక్రమించుకుంది. ఆ టైంలో యుద్ధానికి సంబంధించిన కనీస ఎథిక్స్ అనేవి ఫాలో కావాలి. ఏం ఎథిక్స్ ఫాలో కావాలి? జనవాసాల మీద బాంబింగ్ చేయకూడదు. కానీ వీళ్ళు జనవాసాలు అపార్ట్మెంట్ల మీదే బాంబింగ్ చేశారు. అండ్ శత్రు సైనికులు ఎవరైనా దొరికితే వాళ్ళని అరెస్ట్ చేయాలి, బంధించాలి, కానీ వాళ్ళని చిత్రహింసలు పెట్టకూడదు. వాళ్ళను సాధారణ హక్కులు వాళ్ళకు ఉంటాయి, కానీ వీళ్ళవే పాటించాలి, వాళ్ళని చంపేశారు. అండ్ ఉక్రెయిన్లోని మహిళలపైన, అంటే నగరాలు ఆక్రమించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఆ మహిళల పైన అత్యాచారాలు జరిగినాయని కూడా వార్తలు వచ్చినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా హ్యూమన్ సర్కిల్స్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. అంటే ఏంటి? వీళ్ళు ముందుకెళ్తున్నప్పుడు తమ చుట్టూ వాళ్ళ పౌరులను రక్షగా పెట్టుకున్నారన్నమాట. అంటే ఒకవేళ కనుక కాల్పులు జరిగితే ముందు వాళ్ళ పౌరులు చచ్చిపోతారు. అండ్ చిన్నపిల్లలను మానవ కవచంగా పెట్టుకున్నారు. ఇవన్నీ చేశారు కాబట్టి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఈ కోర్టు రీసెంట్గా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అంటే ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే పుతిన్ కంపల్సరీ అరెస్ట్ చేస్తారా అంటే అది కంపల్సరీ ఏం కాదు. అంటే ఈ సభ్య దేశాల వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, అలానే అరెస్ట్ చేయకపోవచ్చు. చేయకపోతే పరిణామాలు ఏంటి అంటే, చేయకపోతే ఐక్యరాజ్యసమితి ఏం చేయలేదు, ఎందుకంటే ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు కాబట్టి. చేయవచ్చు, చేయకపోవచ్చు. చేస్తే మాత్రం వచ్చే పరిణామాలకు ఇది సపోర్ట్గా ఉంటుంది. చేయకపోతే నేను ఎందుకు చేయలేవు అని అడిగేదేం లేదు. అందుకే మనకు 2023 సెప్టెంబర్ 9 నుంచి 10వ తారీఖు వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి రాలేదు, ఎందుకంటే ఇప్పుడు G20 సమావేశం జరిగింది. అండ్ నెక్స్ట్ సమావేశం మనకి బ్రెజిల్లో జరగబోతుంది. బ్రెజిల్ కూడా దీనిలో సభ్య దేశం. అరెస్ట్ చేస్తారు కావచ్చు అని పుతిన్ రాలేడేమో అని గ్రహించిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసెల్వా నెక్స్ట్ ఇయర్ పుతిన్ కనుక వస్తే అరెస్ట్ చేయం అని ప్రకటించాడనమాట. ఇది రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు మనం చదువుకుంటున్న దీని గురించి అంతర్జాతీయ న్యాయస్థానం ICJ గురించి చదువుకుంటున్నాం. ICJ 1945లో స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చి ద హేగ్ నగరంలో ఉంది. అండ్ దీని నూతన ప్రెసిడెంట్ వచ్చేసి ప్రెసిడెంట్ నవాఫ్ సలాం దీని ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. నవాఫ్ సలాం దీనికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. నవాఫ్ సలాం బిలాంగ్స్ టు మొరాకో. నవాఫ్ సలాం బిలాంగ్స్ టు మొరాకో. అండ్ వైస్ ప్రెసిడెంట్గా జూలియా సెబుటిండే పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా 2024 ఫిబ్రవరి 6న అధికారంలోకి వచ్చారు. అంటే జస్ట్ ఒక 1 మంత్ 10 డేస్ అవుతుంది, అంటే 40 డేస్ అవుతుంది. ఓకేనా? ఇక ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతీయులు ఎవరైనా పనిచేస్తారా? ఇప్పుడు మనం ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి చదువుతున్నాం కదా. ఓకే, ఫార్మ్డ్ ఇన్ 1945. ఇది 1945లో ఐక్యరాజ్య సమితితో పాటు ఏర్పడింది. ఓకే, ఫైన్. దీని హెడ్ క్వార్టర్ వచ్చి ఎక్కడ ఉంది? ద హేగ్ నగరంలో ఉంది. ద హేగ్ అనేది నెదర్లాండ్కు చెందినటువంటి ఒక పట్టణం, రాజధాని కాదు, రాజధాని ఆమ్స్టర్డామ్. ఓకేనా? ద హేగ్లో ఉంది. దీనిలో మెంబర్స్ ఎంతమంది ఉంటారు అంటే సభ్య దేశాలు 193 ఉంటాయి. సభ్య దేశాలు 193 ఉంటాయి, దెర్ ఈజ్ నో డౌట్. బట్ జడ్జెస్, దీనిలో నంబర్ ఆఫ్ జడ్జెస్ వచ్చేసి మనకి 1+15 మెంబర్స్ ఉంటారు. యాక్చువల్గా 15 మెంబర్స్ 9 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. ఈ 15 మెంబర్స్ 9 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. ఈ 15 మెంబర్స్ ఎన్నుకోబడ్డ తర్వాత వీళ్ళందరూ కలిసి తమర్లో ఒకరిని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. అంటే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 1+14. 1 అంటే ప్రెసిడెంట్ అండ్ ద రిమైనింగ్ 14 మెంబర్స్ వచ్చేసి జడ్జెస్. ఓకేనా? వీళ్ళు జడ్జిలు. మరి భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దీనిలో జడ్జిలుగా పనిచేశారు, ఎంతమంది దీనిలో ప్రెసిడెంట్గా పనిచేశారు? వాట్ ఈస్ ద మేజర్ రోల్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సిన్స్ 1945 అని ఒకసారి మనం డిస్కస్ చేసినట్టుంటే 1945 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ICJలో పనిచేసిన భారతీయులు ICJ భారతీయులు
అంటే ఐసీజేకు భారత్కి ఎటువంటి సంబంధం ఉంది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ దీనిలో పనిచేసిన వ్యక్తి ఎవరంటే బిఎన్ రావు. యాక్చువల్గా బిఎన్ రావును మనం ఏమంటామంటే ఈయన పూర్తి పేరు బెనగల నరసింహరావు. ఈయన భారత రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారుడుగా పనిచేశాడు అండ్ భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా రూపకల్పన చేశాడు. అండ్ సో ఐసీజేలో పనిచేసిన ఫస్ట్ ఇండియన్. సో ఫస్ట్ ఇండియన్ ఏ విధంగా పనిచేశాడు? యాజ్ ఏ జడ్జ్ ఓ జడ్జిగా పనిచేశాడు. సో మనకు 1+14 అన్నాం కదా, 1+14లో ఈయన 14 మెంబర్స్లో ఒకటిగా పనిచేశాడు. ఇక రెండో వాళ్ళు ఎవరంటే నాగేంద్ర సింగ్. సో నాగేంద్ర సింగ్ ఈయనకు ప్రత్యేకత ఉంది. యాక్చువల్గా ఈయన ప్రెసిడెంట్గా పనిచేశాడు. అంటే ఓన్లీ ఇండియన్. సో అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఇన్ ఐసీజే. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో సో ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అపాయింట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఇన్ ఐసీజే. ఓకేనా? సో ఐసీజేలో పనిచేసినటువంటి మొట్టమొదటి సో ప్రెసిడెంట్ అన్నమాట. సో ఈయనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా ఈయన 1971 నుంచి 1973 వరకు ఎలక్షన్ కమిషనర్ ఇన్ ఇండియా. సో ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు. ఇప్పుడంటే మన ఎలక్షన్ కమిషన్లో 1+2 మెంబర్స్ ఉన్నారు. అంటే ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మిగతా 2 ఎలక్షన్ కమిషనర్స్. కానీ అప్పట్లో 1 పర్సన్ ఉండేవాడు. సో ఈయన ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఎలక్షన్ కమిషనర్ హూ రిజైన్డ్ టు హిస్ డిజిగ్నేషన్. సో ఆయన ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే సో ఎన్నికల కమిషనర్ పదవికి సో రాజీనామా చేసిన సో ఇక్కడ ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేసినటువంటి సో మొదటి భారతీయుడు అంటే ఇంకా చాలామంది భారతీయులు ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారా? ఎస్, చేశారు. సో ఎవరెవరు చేశారు చూద్దాం. సో ఫస్ట్ వన్ నాగేంద్ర సింగ్. సో నాగేంద్ర సింగ్ వచ్చేసి మనకి 1973లో ఫిబ్రవరిలో రిజైన్ చేశాడు. ఆ తర్వాత ఈయన ఐసీజేలో జడ్జ్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత ప్రెసిడెంట్ కూడా అయ్యాడు కాబట్టి రిజైన్ చేశాడు. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఎవరంటే అశోక్ లావాసా. యాక్చువల్గా అశోక్ లావాసా ఇంకొక 4 నెలలు కనుక రాజీనామా చేయకుండా ఉంటే ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయ్యేవాడు రాజీవ్ కుమార్ ప్లేస్లో. రాజీవ్ కుమార్ కన్నా సీనియర్ ఆయన. ఇది సుశీల్ చంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు రాజీవ్ కుమార్ అండ్ అశోక్ లావాసా ఇద్దరు పనిచేశారు. సో ఈయన రిజైన్ చేశాడు. ఎప్పుడు? 2020 ఆగస్టులో రిజైన్ చేశాడు. మరి ఈయనేమయ్యాడు అంటే మనకి ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఒక బ్యాంక్ ఉంది, ఏడీబీ అంటాం. సో ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉన్న ఏడీబీ మీన్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది సో మనకు 1966లో స్థాపించబడింది. దీనిలో 68 సభ్య దేశాలు ఉన్నాయి. సో దీనికైనా వైస్ ప్రెసిడెంట్కి ఎన్నుకోబడ్డాడు. ఇక ప్రెసిడెంట్గా జపాన్కు చెందినటువంటి మసత్సగు అసకావా ఉన్నాడు. ఈయన వైస్ ప్రెసిడెంట్కి ఎన్నుకోబడ్డాడు. మొత్తం భారతదేశ చరిత్రలో 3 ఎన్నికల కమిషన్ రాజీనామా చేశారన్నాం. అంటే మన ఎన్నికల సంఘం ఇప్పుడు 1950 నుంచి 2024 వరకు ఈ రోజు వరకు సో 3 ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేశారు. సో ఆల్రెడీ సో ఫస్ట్ ఇద్దరు తెలుసుకున్నారు, ఎవరెవరు? నాగేంద్ర సింగ్ అండ్ తర్వాత అశోక్ లావాసా. రాజీనామా చేసిన నాగేంద్ర సింగ్ అంతర్జాతీయ న్యాయస్థానానికి జడ్జి అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. మరి అశోక్ లావాసానేమో వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు ఏడీబీకి. మరి మూడో వ్యక్తి ఎవరు అంటే వెరీ రీసెంట్గా రాజీనామా చేసినటువంటి అరుణ్ గోయల్ మనకి 2024 మార్చ్ 6న రాజీనామా చేశాడు. సో ఈయన రాజీనామా ఒక వివాదం. సో ఎందుకు రాజీనామా చేశాడన్న విషయాలు ఇంకా ఇప్పటిదాకా రాలేదు. సో ఎప్పుడైతే ఈయన రాజీనామా చేశాడో యాక్చువల్గా మనకి ఎన్నికల కమిషన్లో 1+2 ఉంటారని చెప్పాం కదా, 1+2 ఉంటారన్నాం. 1 ఎవరు? సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఎవరున్నారు ఇప్పుడు? సిఈసి వచ్చి రాజీవ్ కుమార్ ఉన్నాడు. అండ్ అప్పుడు అంటే గతంలో నేను చెప్తున్నాను మళ్ళీ తొందరపడకండి. గతంలో సో 1 వచ్చేసి ఎవరంటే అనూప్ చంద్ర పాండే ఉండేవాడు. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఎవరంటే అరుణ్ గోయల్ ఉండేవాడు. బట్ ఇప్పుడు ఇష్యూ ఏం జరిగింది?
అనూప్ చంద్ర పాండే పదవీ కాలం, ఈయన టెన్యూర్ అనేది మనకు ఫిబ్రవరి 14న ముగిసింది. ఫిబ్రవరి 14న ముగిసింది. ఈయన పదవీ కాలం ఫిబ్రవరి 14న ముగిసింది కదా. ఇక అరుణ్ గోయల్ 2024 మార్చి 6న రాజీనామా చేశాడు. సో ఇప్పుడు 2 పోస్టులు ఖాళీ అయినాయి. సో 2 పోస్టులు ఖాళీ అయినాయి కాబట్టి ఆ ఖాళీ అయిన స్థానంలో మళ్ళీ ఎన్నికల నిర్వహణ కోసం కొత్త ఎన్నికల కమిషన్ నియమించాలి కదా. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం 2 ఎన్నికల కమిషన్లు నియమించి, సో 1+2 ఇది ప్రజెంట్ అన్నమాట. సో 1 అంటే సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, వీళ్ళిద్దరు ఈసీ అన్నమాట, అంటే ఎలక్షన్ కమిషనర్స్. సో సిఈసి ఎవరున్నారు? రాజీవ్ కుమార్ ఉన్నారు. ఓకేనా. అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరెవరు వచ్చారు? జ్ఞానేష్ కుమార్. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఎవరంటే సుఖ్బీర్ సింగ్ సంధు. సో వీళ్ళిద్దరు కొత్త ఎన్నికల కమిషన్లు వచ్చారు. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, భారతదేశ చరిత్రలో రాజీనామా చేసిన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే ఆయనే అంతర్జాతీయ న్యాయస్థానానికి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మొట్టమొదటి ఏకైక భారతీయుడు. ఇక అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది భారతీయులు ఉన్నారు, ఎంతమంది పనిచేశారు అంటే 3. రఘునందన్ స్వరూప్ పాఠక్. యాక్చువల్గా రఘునందన్ స్వరూప్ పాఠక్ ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేశాడు. ఫార్మర్ సిజేఐ అంటే గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. ఆ తర్వాత యాజ్ ఎ జడ్జ్ ఇన్ ఐసీజే అదే అంతర్జాతీయ న్యాయస్థానంగా తీసుకుంటే దానిలో జడ్జ్ అయ్యాడు. ఇక ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మోస్ట్ అని ఎందుకంటున్నామంటే, ఈయనే దల్వీర్ భండారీ. యాక్చువల్లీ దల్వీర్ భండారీ రీసెంట్లీ రీఅపాయింటెడ్, అంటే వరుసగా 2వ సారి ఎన్నుకోబడ్డాడు. అంటే గతంలో ఎప్పుడు పనిచేశాడు ఈయన? సిన్స్ 2012 నుండి ఈయన కొనసాగుతున్నాడు. అండ్ ఇటీవలే వరుసగా 2వ సారి ఎన్నికయ్యాడు. ఎన్నిక కావడం జరిగింది. సో ఇది మనకు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎన్నుకోబడ్డాడు, వరుసగా 2వ సారి ఎన్నుకోబడ్డాడు. ఇది మనకు అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేస్తున్న జడ్జిల గురించి. మొత్తం 4 జడ్జిలు పనిచేశారు. అందులో నాగేంద్ర సింగ్ ప్రత్యేకత ఉంది. ఓకేనా. సరే, మరి అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేస్తుంది? నదీ జలాల వివాదాలు, సముద్ర జలాల వివాదాలు, సరిహద్దు వివాదాలు, అక్రమ చొరబాట్లు, విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదం, వర్ణ వివక్ష, మానవ అక్రమ రవాణా, ఇలాంటి వాటి అన్నిటిపైన అది విచారిస్తూ ఉంటుంది. సో మరి భారత్కు సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను, బట్ వాళ్ళ పేర్లు ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో భారత్కు సంబంధించి రీసెంట్గా ఏమన్నా తీర్పులు ఇచ్చిందా అంటే జాగ్రత్త వినండి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈ 2 కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంగాళాఖాతం. సపోజ్ ఇది మీరు ఇండియా అనుకోండి, ఓకేనా. సో ఇది బంగాళాఖాతం, ఓకేనా. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఏమన్నారు? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సముద్రం మాదే అని అన్నారు. సో మనం ఏమన్నాం? లేదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సముద్రం మాదే అని మనం అన్నాం. ఇది వాళ్ళదే, ఇది మనదే, కానీ మధ్యలో ఇది వివాదం. ఎంత? అప్రాక్సిమేట్లీ 25,602 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 25,602 చదరపు కిలోమీటర్లు. 25,602 చదరపు కిలోమీటర్లు. దీనిపైన 20 సంవత్సరాల పాటు కేసు నడిచింది. దీనిలో 19,400 చదరపు కిలోమీటర్లు బంగ్లాదేశ్కు చెందుతాయని, అండ్ రిమైనింగ్ 6,000+ ఇండియాకు చెందుతాయని తీర్పు వచ్చింది. అంటే తీర్పు మనకు అగనెస్ట్గా వచ్చింది. ఆయన మనం గౌరవించినాం. బంగ్లాదేశ్కు ఆ సముద్ర జలాలను అప్పగించడం జరిగింది. ఇక రెండోది దక్షిణ చైనా సముద్రం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇది భారతదేశం, ఓకేనా. ఇక్కడ అండమాన్ నికోబార్ ఉంది. ఎవరిది అండమాన్ నికోబార్? ఇక్కడ ఉంటుంది అండమాన్ నికోబార్. ఎవరిది? మనదే. ఇది మనదే కాబట్టి మధ్యలో సముద్రం అంతా మాదే అంటే కుదరదు. ఇక్కడ నుంచి 12 నాటికల మైళ్ళ వరకు మాత్రమే ఇండియాది. ఇక్కడ కూడా కొంత దూరం వరకు ఇండియాకు వస్తుంది. ఇదంతా అంతర్జాతీయ సముద్రం అన్నమాట. దీనిలో ఎవరన్నా పోవచ్చు, ఎవరన్నా రావచ్చు. దీన్ని అంతర్జాతీయ సముద్రం అంట. దీనిలో ఎవరన్నా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగం 2 సినిమా చూసారనుకోండి. దానిలో డానీ అని విలన్ ఉంటాడు ఒకడు. సూర్య అడుగుతాడు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే పోలీసులు ఏం చెప్తారు? సార్, గత 10 సంవత్సరాలుగా వాడు అంతర్జాతీయ సముద్రంలో తిరుగుతున్నాడు, వాడు ఎడిదికి రావట్లేదని.
అప్పుడే సినిమాలో ఫస్ట్ సీన్లో కనిపిస్తాడు ఆ విలన్, ఓ కెమెరా పోయి షిప్ మీద ప్రొజెక్ట్ అవుతుంది, ఇట్లా పాముతో విషం తింటాడు కదా అలా. సో అది అంతర్జాతీయ సముద్రంలో ఎవడైనా పోవచ్చు. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే క్యాచ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చైనా, ఓకేనా. ఈ చైనాకు ఇడిదిక్కు సముద్రం ఉంది, ఇడిదిక్కు ఉంది. ఈ తూర్పు కాబట్టి తూర్పు చైనా సముద్రం, ఈ దక్షిణం కాబట్టి దక్షిణ చైనా సముద్రం. సో ఇది చైనా కాబట్టి చైనా నుంచి ఇక్కడి వరకు వాళ్ళకు వస్తుంది, చైనా నుంచి ఇక్కడి వరకు వాళ్ళకు వస్తుంది, ఓకేనా. కానీ వాళ్ళు ఏం చేశారు, వియత్నాంకు చెందిన ఒక ద్వీపాన్ని ఆక్రమించుకున్నారు, ఏది స్పాట్లీ ఐలాండ్స్ అని ఆక్రమించుకొని ఇగో ఇది మాదే, ఓకేనా. అండ్ మళ్ళీ ఇక్కడ ఫిలిప్పైన్స్ వాళ్ళ ద్వీపాన్ని ఆక్రమించుకున్నారు, ఏది స్కార్బోరో షోల్ ఆక్రమించుకొని ఇది మాదే అన్నారు. ఈ లెక్కన సముద్రం మొత్తం వాడికే పోతుంది. దీన్ని సో ఫిలిప్పైన్స్ వాళ్ళు కోర్టులో కేసేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, సో దక్షిణ చైనా సముద్ర వివాదం ఏదైతే ఉందో, సో ఏదైతే మీ డిఎస్సి వాళ్ళు ఉన్నారో, సో మొత్తం దీని గురించి పేజీలకు పేజీలు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. దక్షిణ చైనా సముద్ర వివాదం ఏ రెండు దేశాలకు సంబంధించింది అంటే, సో చైనా అండ్ ఫిలిప్పైన్స్ మధ్య సంబంధించింది. సో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు, ఐసీజే తీర్పు, సో ఫిలిప్పైన్స్ వాళ్ళకు అనుకూలంగా వచ్చింది, ఫిలిప్పైన్స్ వాళ్ళకు అనుకూలంగా వచ్చింది. కానీ చైనా తీర్పును నిరాకరిస్తుంది. ఎందుకంటే అసలు అంతర్జాతీయ కోర్టుకే చట్టబద్ధత లేదు, మీరు తీర్పు ఎట్లు ఇస్తారు, మేము గౌరవించమన్నారు. వాళ్ళు ఏమన్నారు, మీరు ఇండియాని చూసి నేర్చుకోండి, ఇండియాకి అగెనిస్ట్గా వచ్చినా కానీ వాళ్ళు గౌరవించారని. సో అందరు మనలాగా ఉంటారా, మనం ఉన్న ఇప్పించే బాపతి, వాడు ఉన్న ఇడుచుకపోయే బాపతి, వానికి మనకు తేడా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి కులభూషణ్ జాదవ్ వివాదం. యాక్చువల్లీ కులభూషణ్ జాదవ్ భారత్కు చెందిన ఒక రిటైర్డ్ నౌకాదళ అధికారి. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు నేను నేవీలో పనిచేస్తాను కాబట్టి ఎగుమతి దిగుమతులకు సంబంధించిన బిజినెస్ మీద నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేశారు, ముంబై తీరం నుంచి ఆయన ఇరాన్తో వ్యాపార సంబంధాలు చేస్తున్నాడు. ఇక్కడ ఇరాన్కు చెందిన చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో అది భారతే అభివృద్ధి చేసింది, భారత్ సహకారంతో అభివృద్ధి చేయబడింది చాబహార్ పోర్ట్. సో ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ గుండా సో అక్కడి నుంచి పాకిస్తాన్ పట్టుకెళ్లారని నన్ను అంటున్నా. వాళ్ళు ఏమంటున్నారు, హీఈస్ ఎ ఇండియన్ రా ఏజెంట్ అని అంటున్నారు. ఇప్పుడు రా అంటే ఏంటి, ఇది ఒక గూఢాచార సంస్థ. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అని అంటాం. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పై ఏజెన్సీ. ప్రతి దేశానికి గూఢాచార సంస్థ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు అమెరికా వాళ్ళకైతే సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అండ్ పాకిస్తాన్ వాళ్ళకు ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఇజ్రాయెల్ వాళ్ళకు మెసాద్, ఇట్లా అనేక దేశాల గూఢాచార సంస్థలు ఉన్నాయి. ఈయన భారత గూఢాచారి అని ఏం చేశారు, వాళ్ళ మిలిటరీ కోర్ట్, సో పాకిస్తాన్ మిలిటరీ కోర్ట్ ఏదైతే ఉందో, సో కులభూషణ్ జాదవ్కి ఉరిశిక్ష ప్రకటించి, సో మిలిటరీ కోర్ట్ ఏదైతే ఉందో, సో పాకిస్తాన్ మిలిటరీ కోర్ట్ ఉరిశిక్ష ప్రకటించి, ఎవరికి ఉరిశిక్ష ప్రకటించింది, సో కులభూషణ్ జాదవ్కి ఉరిశిక్ష ప్రకటించి, కులభూషణ్ జాదవ్కి సో ఉరిశిక్ష ప్రకటించారు. బట్ అప్పట్లో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్, అప్పట్లో మన విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్, అండ్ తర్వాత హరీష్ సాల్వే మాకు 2 days బ్యాక్ జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడిందని చెప్పాం కదా, 10 మంది కమిటీ. సో దానిలో హరీష్ సాల్వే కూడా వన్ ఆఫ్ ద మెంబర్. సో సుష్మా స్వరాజ్ సహకారంతో సో హరీష్ సాల్వే వాదించాడు, జస్ట్ ఒక 1 రూపీ తీసుకొని వాదించారు. సో కేసు భారత్కు అనుకూలంగా వచ్చింది. కానీ ఏం జరిగింది, సో మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు రీఅపీల్ చేశారు. సో ఈ కేసును పాకిస్తాన్ రీఅపీల్కి వెళ్ళింది, అంటే మళ్ళీ పునర్విచారణ సో జరుగుతుంది. అంటే ఇప్పుడు కులభూషణ్ జాదవ్ వివాదం ఏ 2 దేశాల మధ్య వివాదం, సో ఇక్కడ కులభూషణ్ జాదవ్ వివాదం వచ్చేసి ఏంటి అంటే ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదం, ఇది వివాదం. ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది. ఇలా నదీ జలాల వివాదాలను, సముద్ర జలాల వివాదాలను, సో అక్రమ చొరబాట్లను, సో విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సో ఈ సంస్థ పరిశీలిస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి 6వది సెక్రటేరియట్. జాగ్రత్త వినండి. సో ఐక్యరాజ్య సమితిలో ఎన్ని ఉన్నాయి, ప్రధాన విభాగాలు ఎన్ని ఉన్నాయి, 6 ప్రధాన విభాగాలు ఉన్నాయి. యుఎన్ఓ హ్యాజ్ 6 ఆర్గాన్స్, 6 ప్రధాన విభాగాలు ఉన్నాయి. దానిలో ఒకటి సాధారణ సభ, ఐక్యరాజ్య సమితి ప్రతి కార్యక్రమాన్ని వీలే నిర్ణయిస్తుంది అని అన్నాం. రెండోది భద్రతా మండలి, దీనిలో 5 శాశ్వత దేశాలు ఉంటాయి, మిగతా వచ్చేసి తాత్కాలిక దేశాలు ఉంటాయి.
పదవీ కాలం తాత్కాలిక దేశాలది వచ్చేసి సో 2 years, ప్రతి సంవత్సరం 5 తొలగించబడతాయి, 5 చేర్చబడతాయి. ఇక మూడోది ఆర్థిక సామాజిక మండలి, ఓకేనా, ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక సామాజిక సంబంధాలను పరిపుష్టం చేస్తుంది. ఇక నాలుగోది వచ్చేసి ధర్మకర్తృత్వ మండలి. సో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పేద దేశాలకు ఆర్థిక సాయం చేయడం అండ్ తర్వాత స్వాతంత్రం వచ్చినా కానీ పరిపాలించుకునే శక్తి లేని దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిపాలనా బాధ్యతలు చూడడం దీని పని. ఇది ధర్మకర్తృత్వ మండలి పని. సో ఆ తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దాన్నే అంతర్జాతీయ న్యాయస్థానం అన్న. అండ్ ఆరోది సచివాలయం, సెక్రటేరియట్. సో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మెయిన్గా ప్రధాన విభాగాలు వచ్చేసి 6 విభాగాలు ఉన్నాయి. సో ఈ సాధన సభని మనం ఏమంటున్నామంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటున్నాం. అండ్ భద్రతా మండలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటున్నాం. ఆర్థిక సామాజిక మండలిని యుఎన్ ఎకోసాక్ అని అంటున్నాం. సో ఇక ధర్మకర్తృత్వ మండలికి సపరేట్గా పేరేం లేదు. అండ్ తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటున్నాం. అండ్ ఆరోది సచివాలయం. సో అల్టిమేట్ పాయింట్ ఇక్కడ ఏం జాగ్రత్తగా చూడండి, ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రతి నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు? ఇది సాధారణ సభ తీసుకుంటుంది. అందుకే ఎవ్రీ ప్రోగ్రామ్ ఆఫ్ డిసైడెడ్ బై జనరల్ అసెంబ్లీ, బికాస్ ఆఫ్ ద జనరల్ అసెంబ్లీ నోన్ యాజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఐక్యరాజ్య సమితి ప్రతి నిర్ణయాన్ని సాధారణ సభ తీసుకుంటుంది కాబట్టి దాన్ని కార్యనిర్వాహక విభాగం అన్నాం. ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేది ఎవరు? ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేది ఎవరంటే మనకి సెక్రటేరియట్. ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేది సెక్రటేరియట్. ఈ సెక్రటేరియట్ని మనం ఏమంటామంటే సచివాలయం. ఈ సెక్రటేరియట్ని మనం ఏమంటామంటే సచివాలయం అని పిలుస్తాం. సో ఎందుకు వీళ్ళే అమలు చేస్తారు? ఇప్పుడు ప్రతి కార్యక్రమాన్ని సాధారణ సభ తీసుకుంటుంది కాబట్టి అది కార్యనిర్వాహక విభాగం. ఇది అమలు చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే పరిపాలనా విభాగం అంటాం. అంటే ఇప్పుడు యుఎన్ఓ పరిపాలనా విభాగం అంటే సచివాలయం, ఓకేనా. అదే కార్యనిర్వాహక విభాగం అంటే ఏంటి? సో జనరల్ అసెంబ్లీ. ఎందుకు వీళ్ళే పరిపాలన జరుగుతుందంటే సో యుఎన్ఓ అధిపతి, యుఎన్ఓ మొత్తానికి కలిపి ఉండే అధిపతిని ఏమంటామంటే మనం సెక్రటరీ జనరల్. సో మనకు రీసెంట్గా 2022 అక్టోబర్ 16న రద్దయిన తెలంగాణ ఫస్ట్ గ్రూప్ అని ఉంది కదా, దానిలో ఒక యుఎన్ఓ దాని అనుబంధ సంస్థలు అంతర్జాతీయ సంస్థల నుంచి 4 క్వశ్చన్లు ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ వాళ్ళ దేశాలను జతపరచండి అన్నాడు. సో అసలు యుఎన్ఓకి ఎంతమంది సెక్రటరీ జనరల్స్ ఉన్నారు, ఆ దేశాల ప్రత్యేకత ఏంటి అనేది మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చర్చించుకెళ్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ట్రిగ్వేలీ. అక్కడ మీకు రెఫరెన్స్ ఉంది. సో అయినప్పటికీ నేను బోర్డు మీద రాసుకుంటూ చేస్తాను, ఓకేనా. ట్రిగ్వేలీ, యాక్చువల్గా ట్రిగ్వేలీ మనకి నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఓకేనా. నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ నార్వే క్యాపిటల్ వచ్చేసి ఓస్లో. నార్వే క్యాపిటల్ వచ్చేసి ఓస్లో, నార్వే రాజధాని. అండ్ ఈయన యుఎన్ఓ ఫస్ట్ సెక్రటరీ జనరల్. సో యుఎన్ఓ ఫస్ట్ సెక్రటరీ జనరల్, ఎటువంటి ప్రత్యేకత లేదు. సో యుఎన్ఓ ఫస్ట్ సెక్రటరీ జనరల్గా అయితే నేను చెప్తూ ఉంటాం. ఇక సెకండ్ పిక్చర్లో మీకు కనిపిస్తున్న వ్యక్తి, ఈయన ఫస్ట్ ట్రిగ్వేలీ అయితే సెకండ్ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి సో డాగ్ హమ్మర్ స్కోల్డ్, ఓకేనా. సో ఈ ప్రొనౌన్సియేషన్ అనేది తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చినప్పుడు కొంచెం చేంజ్ ఉంటుంది. సో ఈయన స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇక స్వీడన్ క్యాపిటల్ వచ్చేసి స్టాక్హోమ్. ఈ నార్వే స్వీడన్ రెండు రాగానే మనకు నార్వే స్వీడన్ ఉన్నాయి కదా, ఈ రెండిటికో ప్రత్యేకత ఉంది. సరే, ఫస్ట్ ఈయన ప్రత్యేకత ఏంటో చూద్దాం. సో ఇక్కడ ట్రిగ్వేలీ 2 సార్లు పనిచేశాడు సెక్రటరీ జనరల్గా. డాగ్ హమ్మర్స్కోల్డ్ కూడా 2 సార్లు పనిచేశాడు. కానీ ఆయన 2వ పనిచేస్తున్నప్పుడే విమాన ప్రమాదంలో చనిపోయాడు. సో కాంగో సమస్యను పరిష్కరించడానికి వెళ్ళి విమాన ప్రమాదంలో మరణించాడు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా పనిచేసిన సెక్రటరీ జనరల్స్లో పదవిలో ఉండగా మరణించిన ఏకైక సెక్రటరీ జనరల్ ఎవరంటే సో డాగ్ హమ్మర్స్కోల్డ్. సో ఫస్ట్ సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలీ అండ్ పదవిలో ఉండగా మరణించిన ఏకైక సెక్రటరీ జనరల్ ఎవరంటే సో డాగ్ హమ్మర్స్కోల్డ్. సో ఇది ఇద్దరికి సంబంధించిన ప్రత్యేకత. మరి ఇక నార్వే అండ్ తర్వాత స్వీడన్, ఈ రెండిటికో ప్రత్యేకత ఉంది అన్నాం. ఏంటా ప్రత్యేకత అంటే సో
మీకు నోబెల్ శాంతి బహుమతి ఎక్కడ ఇస్తారు ఎవ్రీ ఇయర్? సో నోబెల్ శాంతి బహుమతి ఎవ్రీ ఇయర్ నార్వేలో ఇస్తారు. అండ్ మిగతా ఇది ఎక్కడ ఇస్తారు? స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు. ఇదేమో నార్వే క్యాపిటల్ ఓస్లోలో ఇస్తారు, ఇదేమో స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్లో ఇస్తారు. అంటే నోబెల్ ప్రైజెస్తో ఈ రెండింటి దేశాలకు సంబంధం ఉంది. సో ఎవ్రీ ఇయర్ December 10th రోజు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అనౌన్స్మెంట్ అక్టోబర్లోనే జరుగుతుందన్నమాట. ఇక రెండోది యుతాంట్. సో యుతాంట్ ఎవరి యుతాంట్ ఏంటి ప్రత్యేకత అంటే జాగ్రత్తగా చూడండి. యుతాంట్ ఓకే. సో ఇక్కడ యుతాంట్ వచ్చేసి మయన్మార్ దేశం వాడు. ఇప్పుడు యుతాంట్ మయన్మార్ దేశం చెందినటువంటి వ్యక్తి, మయన్మార్. సో ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రిగ్వేలి, నార్వే అంటే యూరప్ ఖండం. సెకండ్ సెక్రటరీ జనరల్ ఎవరు? డాగ్ హమ్మర్షీల్డ్, స్వీడన్, యూరప్ ఖండం. బట్ మయన్మార్ ఏ ఖండం? ఆసియా ఖండం. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సో ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఫ్రమ్ ఏషియా, అంటే ఆసియా నుంచి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సో ఇది యుతాన్. సో మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి, పదవిలో ఉండగా మరణించిన ఏకైక సెక్రటరీ జనరల్ సో డాగ్ హమ్మర్షీల్డ్. అండ్ ఆసియా నుంచి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఏంటంటే సో యుతాన్. యాక్చువల్గా మయన్మార్ ఓల్డ్ నేమ్ వచ్చేసి బర్మా, ఓకేనా. అండ్ దీని ఓల్డ్ క్యాపిటల్ వచ్చేసి, ఓల్డ్ పేరు కాదు నేను అనేది, ఓల్డ్ నేమ్ కాదు, ఓల్డ్ క్యాపిటల్ వచ్చేసి సో దాన్ని యాంగూన్. అండ్ ఈ యాంగూన్నే గతంలో రంగూన్ అని కూడా పిలిచేవాళ్ళు. అంటే యాంగూన్ ఓల్డ్ నేమ్ రంగూన్. బట్ ప్రజెంట్ క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే సో మయన్మార్ ప్రజెంట్ క్యాపిటల్ వచ్చేసి నెఫీడా. సో నెఫీడా అనేది మయన్మార్ ప్రజెంట్ క్యాపిటల్. ఇక మయన్మార్కి గల ఇతర పేర్లు మనం ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ అంటాం. ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ అంటే దీన్నే తెలుగులో ఏమంటున్నారంటే మనం సో బంగారు శిఖరాల దేశం అని పిలుస్తారు. సో ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ అంటే సో బంగారు శిఖరాల దేశం, ఓకేనా. ఇక దీనికి ఇంకో పేరు ఏంటంటే ల్యాండ్ ఆఫ్ లిల్లీస్, ల్యాండ్ ఆఫ్ రివర్స్ అండ్ మౌంటైన్స్. ల్యాండ్ ఆఫ్ రివర్స్ అండ్ మౌంటైన్స్ అంటే సో దీన్నే మనం ఏమంటామంటే సో నదులు పర్వతాల దేశం అని కూడా పిలుస్తాం. నదులు సో అండ్ పర్వతాల దేశం అని కూడా సో దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మయన్మార్కు ఉన్న ప్రత్యేకతలు, ఓకే. ఇక నెక్స్ట్ వన్ కుర్దువాల్దీన్, ఆస్ట్రియా. కుర్దువాల్దీన్ ఆస్ట్రియా. ఆస్ట్రియా ఏ ఖండంలో ఉంది? యూరప్. ఇక్కడ ఆస్ట్రియా వచ్చేసి క్యాపిటల్ ఏంటి అంటే సో వియన్నా. ఆస్ట్రియా క్యాపిటల్ ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా, వియన్నా. ఈ వియన్నాలో ఒక సంస్థ ఉంది, ఇది హెడ్ క్వార్టర్ టు IAEA. అంటే ఆస్ట్రియా రాజధాని వియన్నా అనేది ఒక అంతర్జాతీయ సంస్థకు రాజధానిగా ఉంది, ప్రధాన కార్యాలయంగా ఉంది. అంటే IAEA అంటే అర్థం ఏంటి? ఇక్కడ IAEA అంటే అర్థం ఏంటంటే సో ఇంటర్నేషనల్ అండ్ తర్వాత ఇంటర్నేషనల్ అటామిక్ సో ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని పిలుస్తాం, ఓకేనా. అండ్ అనదర్ వన్ వచ్చేసి జేవియర్ పెరెజ్ డిక్యులర్. సో ఇతను 5th పర్సన్. సో వినండి, ఇక్కడ రాస్తున్నాను, జేవియర్ అండ్ పెరెజ్ డిక్యులర్. యాక్చువల్గా ఈయన 2 times సో సెక్రటరీ జనరల్గా పనిచేశాడు, 2 times, ఓకేనా. సో సెక్రటరీ జనరల్ ఆఫ్ ఈయన దేశం ఏంటంటే పెరు దేశానికి చెందినవాడు. సో ఈయన ప్రత్యేకతలు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈయన సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. సో ఆఫ్టర్ సెక్రటరీ జనరల్ సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు దేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. ఎవరు? జేవియర్ పెరెజ్ డిక్యులర్. మన 2020 మార్చిలో కరోనాతో చనిపోయాడు. అంటే పదవిలో ఉన్నప్పుడు కాదు, ఆయన ఎప్పుడో 1991 వరకే పనిచేశాడు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే పెరు అనేది క్యాపిటల్. సో పెరు అనేది మనకు దక్షిణ అమెరికా ఖండానికి చెందిన దేశం, దక్షిణ అమెరికా ఖండం. సో అర్జెంటీనా, బొలివియా ఇవన్నీ కూడా. సో పెరు క్యాపిటల్ వచ్చేసి లిమా. అండ్ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణ అమెరికా ఖండంలో మీకు బొలివియా అనే పెరు, ఈ 2 దేశాల మధ్య, బొలివియా పెరు 2 దేశాల మధ్య ఒక సరస్సు ఉంది. ఆ బొలివియా పెరు మధ్య ఉన్న సరస్సు ఏంటంటే సో దాన్ని మనం
టీటీకాకా సరస్సు అంటాం. టీటీకాకా సరస్సు. ఈ టీటీకాకా సరస్సుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన సరస్సు. సో ప్రపంచంలోనే ఎత్తైన సరస్సు ఈ దేశంలోనే ఉంది. సో ప్రపంచంలోనే ఎత్తైన సరస్సు. ఇక నెక్స్ట్ వచ్చేసి సో ప్రపంచంలో లోతైన సరస్సు. సో ప్రపంచం లోతు అనేది అంటే బైకాల్. సో బైకాల్ వచ్చి రష్యా దేశంలో ఉంది. సో రష్యా ఈ ఖండంలో లేదు, మళ్ళీ యూరప్ ఖండం కిందకి వస్తుంది. ఓకేనా. అండ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి బోత్రోస్ గలీ అన్నాం. ఓకేనా. సో ఆల్రెడీ మీకు భద్రతా మండలిలో వీటో పవర్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. సో బోత్రోస్ గలీ ఎవరైతే ఉన్నారో బోత్రోస్ గలీ ఈజిప్ట్ వాడు మనకి ఇప్పటిదాకా ప్రతి సెక్రటరీ జనరల్కు 2 times పనిచేశాడు. ఈవెన్ పదవిలో ఉండగా చనిపోయిన డాగ్ హమ్మర్ షీల్డ్ కూడా తన మూడోసారి పదవీ కాలంలోనే చనిపోయాడు. కానీ బోత్రోస్ గలీకున్న ప్రత్యేకత ఏంటంటే ఈయన ఒక పర్యాయం మాత్రమే సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. ఒక పర్యాయం మాత్రమే సో సెక్రటరీ జనరల్. రెండోసారి ఎందుకు పనిచేయలేకపోయాడు? ఈయన రెండోసారి పోటీ చేశాడు, కానీ సెకండ్ టైం ఈయన నామినేషన్ను అమెరికా వీటో చేసింది. సో అమెరికా వీటో చేసింది కాబట్టి సో ఈయన నామినేషన్ తిరస్కరించబడింది. అండ్ ఆపోనెంట్ కోఫీ అన్నన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఓకేనా. ఇక ఈజిప్ట్కున్న ప్రత్యేకత ఏంటి అంటే సో ఈజిప్ట్ క్యాపిటల్ వచ్చేసి ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. సో ఈజిప్ట్ని ఏమంటామంటే గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అని పిలుస్తారు. నైలు నది తెలుగులో ఏమంటామంటే సో నైలు నది వరప్రసాదం అని అంటాం. సో రీసెంట్గా అధ్యక్షుడు ఎన్నుకోబడ్డాడు, అంటే అధ్యక్షుడు పాతవాడే తిరిగి ఎన్నుకోబడ్డాడు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2023లో భారత గణతంత్రంలో గెస్ట్గా వచ్చాడు 2023లో. అదే మన 2024లో 75వ గణతంత్రోత్సవాల ముఖ్య అతిథి ఎవరంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్. సో గతంలో వచ్చాడు, బట్ వెరీ రీసెంట్గా తిరిగి ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు, అంటే గతంలో అతనే అండ్ ఈ మధ్యలో తిరిగి ఎన్నుకోబడ్డాడని. సో తిరిగి ఎన్నుకోబడిన అధ్యక్షుడు సో ఈజిప్ట్కు వెరీ రీసెంట్గా అధ్యక్షుడికి ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎవరంటే సో అబ్దుల్లా ఫతా అల్ సీసీ. ఇటీవల తిరిగి ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు అబ్దుల్లా ఫతా అల్ సీసీ వెరీ రీసెంట్గా తిరిగి ఎన్నుకోబడ్డాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోఫీ అన్నన్. సో కోఫీ అన్నన్ ఈయన ఘనా దేశం చెందినవాడు. ఓకేనా. సో కోఫీ అన్నన్కి మీకు 2001లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఓకేనా. అండ్ ఇంకా చెప్పాలంటే నోబెల్ పొందిన ఏకైక సెక్రటరీ జనరల్. సో ఇంతవరకు యుఎన్ఓ చరిత్రలో సెక్రటరీ జనరల్స్ ఎవరికి నోబెల్ రాలేదు. యుఎన్ఓలో అనేక విభాగాలకు నోబెల్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి అండ్ యుఎన్హెచ్ఆర్సీకి, యుఎన్హెచ్సిఆర్కి, డబ్ల్యూహెచ్ఓకి, వీటికి నోబెల్ వచ్చినాయి వాళ్ళు చేసిన సేవకు గాను. బట్ సో ఇతనికి మాత్రం నోబెల్ వచ్చింది ఘనా. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి బాన్ కీ మూన్. సో బాన్ కీ మూన్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ కొరియా. సో రిపబ్లిక్ ఆఫ్ కొరియానే మనం ఏమంటామంటే సౌత్ కొరియా అంటాం. సో రిపబ్లిక్ ఆఫ్ కొరియానే మనం సౌత్ కొరియా అంటాం. సో సౌత్ కొరియా క్యాపిటల్ వచ్చేసి సియోల్. అదే ఇక్కడ సో ఘనా అన్నాం కదా దేశం, ఘనా రాజధాని వచ్చేసి ఏంటి అంటే ఆక్రా. సో ఇదేమో ఆఫ్రికా ఖండంలో ఉంది, అండ్ ఇది వచ్చేసి ఏషియా ఖండంలో ఉంది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి 9th పర్సన్ అండ్ ప్రజెంట్ పర్సన్ వచ్చేసి ఆంటోనియో గుటెర్రస్. సో ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి ఆంటోనియో గుటెర్రస్. సో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఈయన గురించి గతంలో క్వశ్చన్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఈయన 2017 జనవరి 1 నుంచి కొనసాగుతున్నాడు. జనవరి 1 నుండి ఇంకా స్టిల్ ఇప్పటి కూడా కొనసాగుతున్నాడు. ఆయన వచ్చిన కొత్తలో 2017 మార్చిలో ఏపీ గ్రూప్ 2 వచ్చింది. అప్పుడు క్వశ్చన్ అడిగాడు యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అని, అంటే ఆంటోనియో గుటెర్రస్. ఓకేనా. ఆ తర్వాత 1 ఇయర్కు 2018 జనవరిలో తెలంగాణలో సిడిపిఓ ఎగ్జామ్ జరిగింది, అంటే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్. సో దానిలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ అన్నాడు అంతే, అని కింద పేరు ఇవ్వలేదు. ఒక దేశ మాజీ ప్రధాని, ఒక దేశ తిరుగుబాటు నేత, ఇలాంటి క్వశ్చన్లు అడిగాడు.
సో యాక్చువల్గా ఆంటోనియో గుటెర్రస్ వచ్చేసి పోర్చుగల్ మాజీ ప్రధాని. ఇక్కడ మీకు 5వ సెక్రటరీ జనరల్ చెప్పాను, ఏది జేవియర్ పెరెస్ డిక్యులర్. ఆయన ఫస్ట్ సెక్రటరీ జనరల్గా పనిచేసిన తర్వాత పెరు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. కానీ ఈయన ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత సెక్రటరీ జనరల్ అయ్యాడు. అంటే పోర్చుగల్ మాజీ ప్రధాని, పోర్చుగల్ సో మాజీ ప్రధాని, ఓకేనా, పోర్చుగల్ మాజీ ప్రధాని. సో పోర్చుగల్ క్యాపిటల్ ఏంటంటే లిస్బన్. సో పోర్చుగల్ క్యాపిటల్ వచ్చేసి లిస్బన్, ఓకేనా. సో విషయం ఏంటంటే ఈయన 2022 అక్టోబర్లో భారత్ పర్యటించాడు అండ్ ఎక్స్క్లూజివ్గా ఆయన గోవాను సందర్శించాడు. ఎందుకు గోవాను సందర్శించాడంటే ఇతను పూర్వీకులు గోవాకు చెందిన వాళ్ళు. ఎందుకు? ఇప్పుడు గోవాను పరిపాలించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మనని ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి మన ప్రజలు చాలామంది ఇంగ్లాండ్కు వలస కూలీలుగా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయారు. సో ఇలా పోర్చుగీస్ని పరిపాలించిన వాళ్ళు గోవాను పరిపాలించిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, అంతే కదా. మన దేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ అండ్ ఇండియాను వదిలి వెళ్ళిన చివరి యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళే. కాబట్టి వాళ్ళ పూర్వీకులు అప్పట్లో ఏదో రకంగా పోర్చుగీస్ వెళ్ళి ఉంటారు, అక్కడే సెటిల్ అయ్యారు. సో ఆయన పోర్చుగల్ మాజీ ప్రధాని పనిచేశాడు. ఈయన తర్వాత ఆంటోనియో డికోస్టా అనే వ్యక్తి కూడా పోర్చుగల్ ప్రధానిగా పనిచేశాడు. ఆయన కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి, ఓకేనా. సో ఇవి యుఎన్ఓ అండ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో యుఎన్ఓ అనుబంధ సంస్థల గురించి మనం ఒక్కొక్క దానిలో డిస్కస్ చేసుకుంటూ వద్దాం, ఓకేనా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.